అమ్మా అమ్మా అగ్ని అగ్ని ఎక్కడ అంటుకుంది ఎక్కడ కేటు హే కంత్రి మీ ఇద్దరు గురించి నాకు తెలుసు ఇంతకేంటి మీరు పోలీసా ఎస్ ఏది మళ్ళీ సాయి కుమార్ గారు బయట ఎక్కడ చెప్పావేంటి పిచ్చ కొట్టుడు కొట్టారు ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ ఇదా సార్ డాన్స్ షో సార్ సెమీఫైనల్ జరుగుతుంది డి షో విన్నాను అక్కడ ఉన్నాడే ఆయన శేఖర్ ఆయన ఉండగా మనల్ని ఎవ్వరూ దేకర్రా ఆయన డిపిఎల్ అని పేరు పెట్టి యాంకర్ గా నిన్ను పెట్టి ఆయన నువ్వు కలిసి నాకు లేడీస్ ని దూరం పెట్టి తెలుక్కు తెగులు పట్టి ఏంటిది తెలుక్కు తెగులు పట్టి ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను టెన్షన్ అమ్మా టెన్షన్ నీ టెన్షన్ నాకు తెలుసు సార్ మీరు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ నవ్వుకుంటారేంటి సార్ ఇది లోపల పెట్టి ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇక్కడికి వచ్చారంటే ఏదైనా కంప్లైంట్స్ ఉంటేనే రావాలి కదా సార్ కంప్లైంట్స్ ఏమున్నా చెప్పండి నేను తీరుస్తాను నిన్న నైట్ సడన్ గా నిద్రపోయింది సార్ ఏం పోయింది నిద్రపోయింది సార్ అమ్మా టెన్షన్ నిద్రపోతే పట్టుకోరు ఇంకేమన్నా పోయితే చెప్పు అది పట్టుకుంటాం సార్ మాకు పోయినాయి పట్టుకుంటారా ఏం పోయినాయి నీకు పోయినాయి నేను పట్టుకోలేను రిలాక్స్ సాయి కుమార్ గారు రావట్లేదు ఏంటి పిలవచ్చుగా వస్తారు సాయి కుమార్ గారి పాట సాయి కుమార్ గారు పాడితే అసలేం గుర్తుకు రాదు ఈ కన్నుల ముందు నువ్వు మాట్లాడేది ఏదోలాగుంది ఏమండి మాదేముందండి మాటల వరకే ఉంటది మీ చేతలతో ఉంటాయి ఎందుకు వదిలేయండి అలాగే చెప్తారులేండి మీరు హే కంత్రి హే కేటు మీ ఇద్దరు గురించి నాకు తెలుసు వదిలేయండి మర్చిపోయినా గుర్తుపట్టారా సాయి కుమార్ గారు వచ్చారు అదేంటి సార్ దీపావళి కన్నా దీపావళిలా కనపడుతుందా మీకు ఎప్పుడు వచ్చా ఉన్నది కాదన్నయ్య బుల్లెట్ మహేష్ సార్ ఇప్పుడు వచ్చారు అదే నాకు సార్ వీళ్ళు వాయిస్ బట్టి గుర్తుపడతారు సార్ పాపం దూరం నుంచి కనపట్లేదు అందుకు నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ అది తెలుసు సరే నాగార్జున గారు అయితే అదే ఇప్పుడు చేసింది నాగార్జున గారు కూడా కాదు కుమారస్వామి గోపాలస్వామి వెంకటస్వామి నారాయణ స్వామి ఇలా 5 కొడుకులు పుట్టినట్టు పోతుంటే తర్వాత పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని సార్ స్టార్టింగ్ 4 పేర్లే చెప్పారు సార్ 5 కొడుకులు అన్నారు కదా సార్ ఆ 5వ వాడు ఎవడో కాదు నేనే బాబోయ్ ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి సార్ మేము అది ఫిక్స్ అవుతాం ఇప్పుడు ఏంటి పోకిరి సినిమాలో ఆశీష్ విద్యార్థి అంటారా నేను చూసారా సార్ ఎక్స్ట్రాలు హలో చూసా నీకు ఇంకో విషయం నువ్వు అటు సైడ్ మాత్రం చూడవు ఎందుకంటే మీ ఆయన కంటే ఎక్కువ చేస్తాడు అతను భూమిక నేను చేస్తానా ఆవిడే పక్కన బొమ్మలు అందించేది ఆవిడని అడుగుతున్నారు మీరు ముగ్గురు గెస్టులను పలకరించండి సాయి కుమార్ గారు హాయ్ అగ్ని గారు డైరెక్టర్ గారు హీరోయిన్ గారు రాజశేఖర్ గారు వచ్చారు సరే చెప్పు పోలీస్ గెటప్ అని గుర్తు చేయి పోలీస్ అగ్ని అంటే సర్లే ఏదైతే ఉండాలంటదేంటి ఇవిడ
బ్యాండేజ్ గల కారణం ఏంటో తెలుసు. ఇది విలన్స్ కొట్టి కొట్టి వచ్చిన బ్యాండేజ్. కొట్టించుకొని కదా నువ్వు ఆ గెటప్ వేసుకుని సరిగ్గా చేయలేదనుకో ఒరిజినల్ కూడా వచ్చారు పిలుచుకొస్తా. టెన్షన్ వద్దమ్మా, రిలాక్స్. సార్ ఇందాక నుంచి ఒక వ్యక్తి పోలీస్ అని చెప్పి గెటప్ వేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు సార్. మీరు కూడా అగ్నియేనా? ఆయన ఒరిజినల్ పోలీసు. ఒరిజినలా? మీ పేరేంటి సార్? వివేక్ రెడ్డి. ఏ ఏరియా అన్న మీది? మీరు ఈ గెటప్ వేసుకుని వస్తున్నారని ఒరిజినల్ వచ్చారు. ఏమైనా ఎక్కువ తేడాలు చేస్తే ఏంటో చూద్దామని. లేదన్నా, నేను ఎవరిని అనుకున్నారు? అది నా పేరు. పోలీసులకి నాకు సంబంధం లేదు, ఇది ఊరక కదా. అదేంటి లాఠీయా నీ పక్కన ఉంది? ఏమో మీదే అండి. సార్ వివేక్ గారు కొంచెం ఎపిసోడ్ అయ్యేంతవరకు ఇక్కడే ఉండండి సార్. ఒకవేళ ఈ గెటప్ లో ఏమైనా ఎక్కువ తక్కువ ఏం చేసినా తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. ఓకే సార్. వెహికల్ ఉంది కదా సార్? లేదంటే ఓన్ వెహికల్ వచ్చేస్తా. ఒరిజినల్ దెయ్యం ఇక్కడ ఉన్నారు. ఆది గారు, నాన్నారే పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిచింది నాన్న? నేను ఇంకా ఆ షాక్ లోనే ఉన్నా. ఇందాక మీరు నాన్నకు డెడికేషన్ ఇచ్చారన్నారు కదా, నాన్న అక్కడే ఆగిపోయాను. నువ్వు కూడా అక్కడే ఆగిపోయావా? నేను అక్కడే ఆగిపోయా. సరే ప్లాస్టర్ తీసి బయటికి రా. ఇదే ప్లాస్టర్ ఎక్కడ ఉంది నీకు? ఇక్కడ. ఇంకెక్కడ వేసుకున్నావు? నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నీకు నచ్చితే నచ్చకపోతే మాకేంటి చెప్పు. నేను ఈ అమ్మాయి గురించి చెప్పాను బాబు. ఆ అమ్మాయి అందరికీ నచ్చింది, అది కాదు. నేను సాంగ్ చూడాలి, అప్పటి నుంచి ఈ అమ్మాయినే చూస్తున్నాను. మీరు ఇద్దరు ఒక్కసారి నించోండి. చాలా కష్టం. చెయ్యే మళ్ళా నుంచోమన్నారు అంతే. మేము మాట్లాడుకున్నాం మధ్యలో, మీకెందుకు? ఒక్క నిమిషం. వివేక్ గారు, ఆ పోలీస్ గారు ఏరండి? సరే నేను చెయ్యను, ఇప్పుడు ఎవరు చెయ్యాలో వాళ్ళే వేస్తారు. అది చూసావా? డాడీ ఊరుకో డాడీ అంటుంది. హే కంత్రి, హే కేటు. డాక్టరా మీరు? I'm a general physician before being an actor. ఆయనకి చాలా పెద్ద ట్రీట్మెంట్ ఉంది మేడం, మీరే చెయ్యాలి. అదే అర్థమైంది. కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు చెయ్యాలాగే పట్టుకోరా. ఏమైంది నాకు? మాయరోగం వచ్చి. నెక్స్ట్ నేను పూర్ణ గారి గురించి సాంగ్ రాస్తాను. పూర్ణ నీ మనసంత మంచిదిరా పూర్ణ. సార్ మీరు ఏం పాడుతున్నా అన్ని అలాగే వస్తున్నాయండి సార్. నెక్స్ట్ ర్యాప్ కూడా ఉంది. రక్క పూర్ణ. హలో చాలా బాగుంది డాన్స్. ఎవడడిగాడా? ఒక్క నిమిషం చెప్పనవయ్యా. ఎవడడిగాడా? ఎవడికి కావాలి? కొన్ని నా మూమెంట్స్ కాపీ చేసి. ఏ మూమెంట్ చెప్పులే లేసేసి. వాడు లాస్ట్ వాడు వేసింది నాదే ఆ మూమెంట్. ఏ చెయ్యి ఒకసారి చెయ్యి. ఇప్పుడు చేయనది. ఎంత ధైర్యం వాళ్ళు కాపీ కొడతారా? అది నీ దగ్గర. అమ్మో ఇది కూడా మూమెంటే. ఇది అసలైన మూమెంట్. ఇది అమ్మ ఇలా ఉంటది అనమాట. కొంచెం పోలి ఉంది అంతే. కిందకి వెళ్తే ఇంకోటి వచ్చి లేపితే కానీ లేవు నువ్వు మళ్ళీ. వీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ మొదలెట్టావు, చివరికి ఎక్కడికి వచ్చావు చూసా. నేను ఇందా నుంచి అందుకే మా ఇద్దరు నమ్ముకోవా. నీకు కావాల్సింది చేస్తాం. కంత్రి